ఉద్యాన తోటల్లో అంతర కృషి ఎంతో ముఖ్యం. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు నివారించి కొమ్మలు కత్తిరిస్తేనే తెగుళ్ల బెడద తప్పుతుంది. అప్పుడే దిగుబడులు పెరిగి కాయల నాణ్యత బాగా వస్తుంది. అయితే కొమ్మల కత్తిరింపులో అధునాతన పరికరాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఉద్యాన శాఖ నూతన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానంగా నిమ్మ తోటల అభివృద్ధి కోసం పలు రాయితీలు అందజేస్తోంది. నెల్లూరు జిల్లాలో ఉద్యాన శాఖ సహకారాన్ని అందుకున్న పండ్ల తోటల కర్షకులు మంచి ఫలితాలు పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, పొదలకూరు, రావూరు తదితర ప్రాంతాలలో నిమ్మ తోటల సాగు అధికం. వేల మంది రైతులు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో నిమ్మ తోటల కొమ్మ కత్తిరింపులు కత్తితో చేసేవారు. ఈ పాత పద్ధతి వల్ల కొమ్మలు, కాయలు దెబ్బతిని రైతులు నష్టపోయేవారు. అయితే ఉద్యాన శాఖ వీరి ఇబ్బందులను గుర్తించి సమస్య నివారణకు సమగ్ర ఉద్యాన అభివృద్ధి పంటల పథకం ద్వారా కొమ్మ కత్తిరింపునకు సహకారం అందిస్తోంది. హెక్టారుకు 12,000 చొప్పున ఇచ్చే మొత్తంలో 6,000 రాయితీగా పంపిణీ చేస్తోంది. ఇందులో ఎరువులు, పురుగు మందుల కోసం 3,000, పనిముట్లు, పరికరాల కోసం మరో 3,000 రైతు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. నిమ్మ చెట్లు ఎండు కొమ్మలు పడటం వల్ల కొమ్మలు తీసేదానికి సబ్సిడీ ద్వారా మాకు పెద్ద కత్తెల్లో సప్లై చేశారు. కానీ ప్రతి రైతుకి మా ఊళ్ళో 80 మంది దాకా ఈ యొక్క పథకంలో పాల్గొన్నారు. హెక్టార్కి వచ్చి 3,000 తరఫున ప్రతి రైతుకి చెందేటట్టు సార్ వాళ్ళు మాకు కృషి చేసి మాకు అందరికీ అందేటట్టు చేశారు. 3,000 దాకా ఇచ్చారు సార్. కత్తిరలు అంటే కింద అడుగు మనల్ని తీసుకునేటికి, ఎండుగొమ్మ బండి తీసుకునేటికి వాటికి ఉపయోగించింది సార్. బాగుంది సార్. పురుగు మందులు, కత్తెరలు, ఈ మామూలుగా లోన్లో డబ్బులు కూడా ఇచ్చారు. ఈ నడవ మాకు డ్రిప్పులు కూడా ఇచ్చినారు సార్. ఉద్యాన శాఖ రాయితీల వల్ల మేలు జరుగుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొమ్మలు కత్తిరింపులో గతంలో తలెత్తిన ఇబ్బందులు ప్రస్తుతం అధిగమించామని చెబుతున్నారు. ఇప్పుడు అనవసర కొమ్మల కత్తిరింపు, అంతర కృషి తేలికైందని రైతులు వివరిస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా మాకు నిమ్మ చెట్లకి అంటే ఎరువులు, ఎండుగుల కత్తిరించుకునేదానికి ఎరువులకి మాకు 6,000 రాయితీ ఇచ్చారు సార్ గవర్నమెంట్. ఈ కత్తిరించుకున్నందువల్ల ఇంతకు ముందు ఏంటంటే మేము కత్తులతో కొట్టుకొని కొంచెం ఇబ్బంది అంటే బంక గింక కారేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కట్ చేసుకున్నందువల్ల బంక గింక కారకుండా ఇప్పుడు బాగుంది. కట్ చేసుకునేదానికి బాగా ఈజీగా ఉంది. చెట్టు బాగుంటుంది, బాగా కాపు వస్తుంది సార్. ఉద్యాన అధికారి ద్వారా నేను నిమ్మ కత్తిరింపులు లబ్ధి పొందాను. అదేవిధంగా హెక్టార్కి వచ్చి 12,000 రూపాయలు ఎరువులు కానీ అట్లా అమౌంట్ కానీ ఇచ్చారు. ఆన్లైన్లో అమౌంట్ కానీ 3,000 రూపాయలు ఆన్లైన్లో ఎరువులు కానీ డబ్బులు వేశారు. అదేవిధంగా కత్తిరింపుల్లో కత్తిరీలు ఇచ్చారు. ఇంతకుముందు మేము కత్తితో కొట్టుకునేము. కత్తితో కొట్టిన వల్ల బంక కారుతుంది అక్కడ వల్ల. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఆ కత్తి వినియోగించుకోకుండా కత్తిరి గవర్నమెంట్ తీసుకొని దీనివల్ల కత్తిరిస్తే బాగుంటుంది, ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఎలిజిబుల్గా ఇస్తుంది. ఉద్యాన శాఖ ఏడీ2 పరిధిలో 300కు పైగా హెక్టార్లకు రాయితీలు అందించామని అధికారులు పేర్కొంటున్నారు. రైతుల నుంచి మంచి ఆదరణ వస్తుందని చెప్పుకొస్తున్నారు. గత సంవత్సరం 2014-15 MIDH ప్రోగ్రాం కింద సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ పథకం క్రింద 333 హెక్టార్లు ఈ కొమ్మల కత్తిరింపు పథకాన్ని ADH2 పరిధిలో అంటే నా పరిధిలో మనం రైతులకి అమలు చేయడం జరిగింది. 12,000 వరకు దాని యూనిట్ కాస్ట్, దాంట్లో 6,000 వరకు మనం రాయితీ ఇవ్వచ్చండి. దీనివల్ల ఏదైతే ఉన్నదో ఎండుపుల్ల కానీ తర్వాత పనికిరానివి వంకర టెంకర ఇవన్నీ కూడా కట్ చేసుకోవటం వల్ల నాణ్యమైన పంటను కూడా పొందొచ్చు. అదేవిధంగా చెట్టు కూడా గుబురుగా ఉంటుంది. కొమ్మల కత్తిరింపు కోసం సర్కారు ఇస్తున్న రాయితీల మొత్తాన్ని పెంచితే మరింత లబ్ధి జరుగుతుందని రైతులు కోరుతున్నారు.